నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఫిజియోథెరపీ ఎన్నో శారీరక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది ఈ చికిత్స. అంతేకాకుండా ఎటువంటి మెడిసిన్ వాడకం లేకుండా ఈ చికిత్సను నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మంది ఎన్నో శస్త్రచికిత్సల తర్వాత రోగుల జీవనశైలిలో మార్పులు కనిపించేలా చేస్తుంది ఈ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎంతో మంది బాధితుల్లో ఉపశమనాన్ని కలిగిస్తున్నారు డాక్టర్ రమ్యకృష్ణ గారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమ్యకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్, చాలా బాగున్నానండి. చెప్పండి. ఫిజియోథెరపీని మీరు కెరీర్గా ఎంచుకోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఫిజియోథెరపీ యాక్చువల్గా ఇది నేను తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఈజ్ మై ఫాదర్. ఈజ్ నాట్ దేర్, ఇప్పుడు లేరు ఆయన. బట్ యాక్చువల్ ఇది నా ప్రాబ్లం నుంచి వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంతే తొందరగా నడవలేదంట, ఒక 4 years వరకు నడవలేదు. సో ఆ తర్వాత నుంచి బోన్స్కి ఏది ఇంపార్టెంట్, బోన్స్ అని నాకు ఇచ్చేసి తర్వాత నువ్వు బోన్ డాక్టర్ అయితే బాగుంటుందని నాకు ఫీడ్ చేసి అలా. అండ్ ఆల్సో ఎంసెట్ వరకు వచ్చేసరికి నాన్నగారు లేరు. సో మెడిసిన్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవంతా కష్టం అవుతుంది. ఎంబీబీఎస్ చేయడానికి స్కిల్స్ ఉన్నా సపోర్ట్ లేక మమ్మీ వాళ్ళని అడిగితే అంత ఖర్చు మేము పెట్టలేము, సో బెటర్ గో విత్ అనదర్ ఆప్షన్ అంటే అప్పుడు ఫిజియో రియల్గా ఇంకా అవేర్నెస్ లేదు అంత లేకున్నా. బట్ ఒకటి ఆలోచించాను, సర్వీస్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏది చూసుకుంటే ద బెస్ట్ ఈజ్ ఒకటి డెంటల్ ఉంది, వెటర్నిటీ ఉంది, ఫిజియో ఉంది. సో ద ఫిజియోలో అయితే సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం రియాలిటీగా పేషెంట్ మీద వర్క్ చేసినప్పుడు మనం ఎక్కువ టైమ్స్ పేషెంట్తో స్పెండ్ చేస్తాము, వాళ్ళ మీద వర్క్ చేస్తాము. వాళ్ళు నార్మల్ అయ్యి వాక్ చేసింది చూసి యూ ఫీల్ వెరీ హ్యాపీ. అదంతా చూసాక కమిటెడ్తో డెఫినెట్గా అది బెటర్ అని తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇంకో విషయం, మై మదర్ యాక్చువల్గా షీ వెంట్ ఇన్ టు సమ్ మెడికల్ ప్రాబ్లం, క్యాన్సర్. తర్వాత రిహాబ్ అది ట్రీట్మెంట్ చేసుకున్నాక షీ రియల్లీ చాలా నార్మల్. ఇంతకుముందుకి ఆఫ్టర్ రిహాబ్ అనేది ఆ డిఫరెన్స్ నేను చూశాను. సో ఈ రెండు నన్ను బాగా మోటివేట్ చేశాయి. అండ్ ఆల్సో మై ప్యాషన్ సర్వీస్. సో ఇవన్నీ కలిసినాయి కాబట్టి బెటర్ ఫిజియో అన్నట్టుగా తీసుకున్నాను. రియల్లీ అది వర్క్ అయింది. ఐఎమ్ రియల్లీ లవ్ మై ప్రొఫెషన్. దాంట్లో నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. అది ఇంకా డీప్గా పీజీ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది, మాస్టర్ అయిపోయింది. అలా తెలియకుండా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వెళ్తున్నాను. అండ్ నౌ రిహాబిలిటేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. సో యాక్చువల్గా రిహాబ్ అంటే ఏంటనేది అవేర్నెస్ పెంచుతున్నాము, కొన్ని క్యాంప్స్ చేస్తున్నాము. చాలామందికి ఫిజియో అంటే అంతగా తెలీదు. సో ఫిజియో అంటే జస్ట్ ఎక్సర్సైజే కాదు, ఎంతటి బెడ్ రిడెన్ పేషెంట్ అయినా సేమ్ లైక్ ఇప్పుడు ఏమీ ఇంతకుముందుకు మెడికేషన్ కానీ ఏమీ లేకున్నా కూడా ఒక సైంటిస్ట్ నార్మల్గా ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు ఎలా పౌడర్స్ అని క్రీమ్స్ అని ఎలా వస్తున్నాయి అడ్వాన్స్డ్, ఒక ఫిజియో ఈజ్ ఆల్సో లైక్ ఏ సైంటిస్ట్. ఒక మిరాకిల్ చేయగలడు. కింద పడి బోన్స్ మొత్తం విరిగిపోయినా, నర్వ్స్ అన్ని వర్క్ చేయకపోయినా కూడా మళ్ళీ వాళ్ళ మీద మేము ఒక 6 months 1 year వర్క్ చేసి వాళ్ళ మోటార్ని, వాళ్ళ సెన్సార్ని మేము యాక్టివేట్ చేసి వాళ్ళ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి అట్లీస్ట్ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళంతటి వాళ్ళు ఒక వాకర్ పట్టుకొని నిలబడే స్టేజ్కి అయినా మేము తీసుకొస్తామన్న గ్యారంటీ, ఛాలెంజింగ్ మాకు ఉంటుంది. లిటిల్ టైం మేము తీసుకోము డెఫినెట్గా. డాక్టర్స్ అయితే 2 minutes చూసి హ్యాపీగా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. అది మాది అలా కాదు, మాది లాంగ్ రన్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్కి మేమంటే ఫస్ట్ కోపం కూడా ఉంటుంది, బికాజ్ వాళ్ళ మీద వర్క్ చేస్తాము, ప్రెషర్ పడుతుంది కాబట్టి. బట్ లాటర్ వాళ్ళ లైఫ్లో మమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు. అది రియల్గా నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి అలా నా పేషెంట్స్ ద్వారానే. ఫస్ట్ మా ఇంట్లో ఏ అకేషన్ అయినా నా ఫ్యామిలీ కన్నా ముందు నా పేషెంట్స్తో నా హాల్ నిండిపోతుంది. దట్ ఈస్ ద మోస్ట్ మెమొరైజ్ థింగ్ ఫర్ మీ. సో అది మన ట్రీట్మెంట్ వల్ల మన ఇష్టమైన ప్యాషన్ని మనం ఎంచుకోవడంలో అది కరెక్ట్ అయితే అలా హ్యాపీగా ఉంటుంది. సామాన్యంగా మీ దగ్గరికి ఎటువంటి సమస్య ఉన్నవారు వస్తూ ఉంటారు? ఫిజియోథెరపీకి కామన్గా పేషెంట్స్ మన దగ్గరికి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, అప్డేట్ అయిన వాళ్ళు, లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళంతటి వాళ్ళు పెయిన్ వచ్చినప్పుడు, సర్వైకల్ నొప్పి అని, హ్యాండ్ పెయిన్ అని వాళ్ళంతటి వాళ్ళు వస్తున్నారు. బట్ రియాలిటీగా ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ అని, ఏదైనా సర్జరీస్ జరిగినా, లైక్ ఎవ్రీ ఉమెన్ ఒక ఏజ్ వచ్చాక డెఫినెట్గా డెలివరీస్ తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి అందరికీ అవసరం. బట్ ఏమైందంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే కానీ ఫిజియో దగ్గరికి రావట్లేదు. బట్ ద థింగ్, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ఏజ్ వస్తున్న కొద్దీ మన బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గడము, కీళ్ళ నొప్పులు, వాపులు అని
అండ్ మెయిన్గా ఇప్పుడు పిల్లలు కూడా హెవీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ వేసుకోవడం వల్ల షోల్డర్ పెయిన్స్ అని. సో ఎవ్రీబడి ఫిజియో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రావచ్చు, వాళ్ళ జాబ్లో లైక్ డ్రైవర్, సాఫ్ట్వేర్ వాళ్ళు కంటిన్యూగా కూర్చోవడం వల్ల కూడా లేని హ్యాబిట్స్ మారడం వల్ల బ్యాక్ మీద ప్రెజర్ పడడం అవుతుంది. సో వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి కూడా వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ పోస్చర్ పెట్టుకోవాలి, సో హౌ ద మెయింటైన్ అంటే వాళ్ళ బాడీ పోస్చర్ ఎలా ఉంటే ఫర్దర్గా డిఫార్మేషన్, ఫర్దర్గా డీజనరేషన్స్కి పోకుండా ఎలా అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా కొందరు అడ్వాన్స్డ్గా ముందు వచ్చి తీసుకుంటున్నారు. బట్ మోస్ట్లీ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వస్తున్నారు కాబట్టి స్పెషల్లీ నీ పెయిన్స్ మా దగ్గరికి వచ్చేది మోర్ కంప్లైంట్స్ విత్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ ఇలాంటి వాళ్ళు కామన్గా వస్తారు. అండ్ ఆల్సో లైక్ సర్జరీస్ అయిపోయిన వెంటనే, సర్జరీ అయిపోగానే ఇమీడియట్గా ఫిజియో స్టార్ట్ చేస్తే అంటే సర్జరీ అయిపోయిన సెకండ్ డేనే ఎనీ ఆర్థో కానీ న్యూరో కానీ సర్జరీస్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇఫ్ యూ క్యాన్ కన్సల్ట్ ఏ ఫిజియో దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మళ్ళీ న్యూ నీ కానీ లేదా ఫ్రాక్చర్ అయింది కాబట్టి మళ్ళీ దానికి ప్లేట్ వేయడం కానీ జరుగుతుంది. సో మళ్ళీ ఆ మజిల్కి ట్రైనింగ్ చేయడము, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవ్వాలి, ఫ్రీగా ఉండడము, ఎలా వాక్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ సపోర్ట్ తీసుకొని నిలబడాలి, ఇవన్నీ ట్రైనింగ్ అవ్వడానికి డెఫినెట్గా అట్లీస్ట్ సర్జరీ అయినాక ఒక 20 days 30 days ఫిజియో కన్సల్టెంట్ తీసుకుంటే ఫర్దర్ లాంగ్ లైఫ్ మీరు హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో అలా చాలామందికి అవేర్నెస్ వచ్చి ఇప్పటికైనా ఒక స్టెప్ తీసుకొని మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గానైనా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో దట్ దానికి ప్రాబ్లం ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ హోమ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తున్నాము. మీరు ఇంటికి నుంచి ఆఫీస్కి రాలేరు, లేకపోతే ఫిజియో సెంటర్కి రావడం మాకు కష్టమవుతుంది అన్న సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ పెయిన్కి మెయిన్ థింగ్ ఏంటి పొజిషనింగ్, ఎలా పడుకోండి, ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లాంగ్ టైం కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లం, ఇవన్నీ తెలుసుకోవడానికైనా ఒక్కసారి అలా మీ లైఫ్ స్టైల్లో ఒక్కసారి కన్సల్ట్ అవుతే బెస్ట్ అనేది నా ఒపీనియన్. పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అతని దగ్గర ఎలాంటి అంశాలను మీరు పరిశీలిస్తారు? ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు యాక్టివ్ పేషెంట్ అయితే ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఇన్యాక్టివ్ పేషెంట్ అయితే మా దగ్గరికి మోస్ట్లీ న్యూరో కేసెస్ అంటే రిహాబ్ కాబట్టి న్యూరో కేసెస్ వస్తాయి. కంప్లీట్ ట్రాకీతో, కంప్లీట్ ఫుడ్కి కూడా ఆర్టీ ఫీడింగ్తో వస్తారు. సో వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా మనకు అవ్వదు, బికాస్ వాళ్ళు మాట్లాడడానికి కూడా అవ్వదు. సో మాకు మాటల కన్నా ఎక్కువగా మేము అసెస్మెంట్ చేసుకుంటాము, మేము దానికి కొన్ని టెస్టులు చేస్తాము. ఏ నవ్వుకి ఏం టెస్ట్ ఏంటి, ఏ బోన్కి ఏ ప్రాబ్లం టెస్ట్ అని అసెస్మెంట్, కంప్లీట్ అసెస్మెంట్, బాడీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ఒక 5 to 1 week వరకు నార్మల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేశాక వాళ్ళ బాడీ ఏంటనేది మేము అర్థం చేసుకొని, కొందరు బాడీ తొందరగా అడాప్ట్ అవుతాయి, కొన్ని ట్రీట్మెంట్స్కి తొందరగా రియాక్ట్ అవుతారు. దానిని బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ని టైలరింగ్ చేసి ఏది బెస్ట్ అనేది చూస్ చేసి ఎవ్రీ వీక్ కొత్త ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అలా కొన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ లైక్ కొందరికి వెయిట్స్ పెట్టడం ఉంటుంది, కొందరికి టిల్ట్ వేయడం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కొందరికి వాకర్తో పైకి లేపడము, లేకపోతే వాకర్ అవసరం లేదు ఒక క్రచ్తో లేపడము, అలా 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 ఒక్కొక్క దానికి తీసుకెళ్తాము. అండ్ కమ్ టు ఆర్థో కేసెస్కి వస్తే ఓన్లీ ఫ్రాక్చర్ కేసెసే వస్తాయి కాబట్టి ఆల్రెడీ మనకి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పెయిన్ ఏంటో చెప్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెయిన్ తగ్గడానికి మాత్రమే మేము వర్క్ చేస్తాము. పెయిన్ తగ్గిన తర్వాత రీట్రైనింగ్ ఇస్తాము. ఎక్కడైతే వాళ్ళకి దెబ్బ తగిలిందో ఆ మజిల్కి, ఆ బోన్కి, ఆ జాయింట్కి మేము రీగా ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి మూమెంట్, జాయింట్ అన్నీ కూడా నార్మల్ అయ్యి, అంటే నడవడం వేరు, పర్ఫెక్ట్గా నడవడం వేరు, రైట్, కొంచెం బెండ్ అయ్యి నడవకుండా వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఎప్పటికీ అలాంటి ప్రాబ్లం రాకుండడానికి దాన్ని సేఫ్గా ప్రొటెక్ట్గా పెట్టి పెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత దానికి ట్రైనింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. పేషెంట్స్ నార్మల్గా ట్రీట్మెంట్ అంటేనే భయపడిపోతుంటారు, మరి మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు పేషెంట్స్కి? ఫస్ట్ థింగ్ ఫిజియోలో అండ్ న్యూరోలో కావాల్సింది బిహేవియర్ చేంజెస్ ఫస్ట్ వస్తాయి. ఎందుకంటే స్పెషల్లీ మన ఇండియాకి వచ్చేస్తే ఏదైనా అవ్వగానే ఫస్ట్ ఒక భయము, అయిపోయింది లైఫ్ అంతా అయిపోయింది ఇంకేం లేదు అని ఇలాంటి టైప్ ఆఫ్ దానికి వెళ్ళిపోతారు. సో ఈ బిహేవియర్ చేంజెస్ వల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి మేము పేషెంట్కి రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము.
పేషెంట్ ఫ్యామిలీస్కి కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. ఏమి అయినా పేషెంట్ ముందు మాట్లాడొద్దు, పేషెంట్ ముందు ఏడవద్దు, పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ నేనైతే పేషెంట్ దగ్గర మీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ మా కేర్ టేకర్స్ని ఉంచడానికి ట్రై చేస్తాము. బికాస్ వాళ్ళు అట్లీస్ట్ ఇంకొక లోకంలో ఉన్న ఫీలింగ్ రావాలి. మేము ఇక్కడ ట్రీట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి. ఫస్ట్ ట్రీట్మెంట్ నేను స్ట్రెస్ మీద పెడతాను. మెంటల్గా వాళ్ళు నార్మల్ అయ్యారు అంటే ఫిజికల్గా మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. సో మెంటల్గా మేము చేయడానికి కమ్యూనిటీ బేస్డ్, అంటే అందరు పేషెంట్స్కి ఒకేసారి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఒకరిని చూసి ఒకరు ఇంప్రూవ్ అవ్వడము, ఒకరొకరు మాట్లాడుకోవడము ఇలా చేస్తాను. మధ్య మధ్యలో మ్యూజిక్ పెడతాను. అండ్ మన స్టాఫ్ని వాళ్ళందరి ముందు మ్యూజిక్ పెట్టి డాన్స్ వేయించేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఆల్సో గేమ్స్ ఆడిపించడము, చిన్న చిన్న గేమ్స్ అంటే ఇలాంటి వెయిట్ బాల్సే ఇచ్చేసి ఒకరొక పేషెంట్తో ఆడిపించడము, ఇలాంటి కమ్యూనిటీ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాను. అండ్ ఆల్సో పేషెంట్కి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంది, లైక్ డ్రాయింగ్ చేస్తాను, నేను సింగింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళతో అది కూడా చేపిస్తాను. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హౌస్ మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఇంకొక లైఫ్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఇంకా మళ్ళీ చిన్నపిల్లల్లాగా అయిపోతారు మా దగ్గరికి వస్తే. సో దే ఆర్ వెరీ హ్యాపీ. నన్ను చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ స్మైల్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అది బై గాడ్ గ్రేస్ ఖచ్చితంగా నేను ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్న నమ్మకం నాకుంది. అది అలాగే మూవ్ అవుతుంది. సో నేనైతే నా సెంటర్లో ఇలాంటి స్ట్రాటజీసే వాడుతున్నాను. ఎవ్రీ వీక్ ఒక ఈవెంట్ పెడతాను, ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్. అండ్ ఆల్సో వాళ్ళకి నచ్చిన హెల్తీ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, ఎవ్రీ డే న్యూట్రిషనిస్ట్ వస్తుంది, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి ఫుడ్ ఇస్తుంది. సో దాన్ని బట్టి మేము హ్యాపీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న ఫీలింగే రాదు ఒక్కొక్కసారి. సో వాళ్ళకి నచ్చిన, కొందరికి మాట్లాడలేరు కానీ నా లైఫ్లో ప్రాక్టికల్గా చూశాను. ఆ పేషెంట్కి అసలు మాటలు లేవు, కంప్లీట్ కోమాలో వచ్చాడు మా దగ్గరికి. ఓన్లీ ఐస్తోని ఆన్సర్ ఇస్తూ ఉంటాడు, ఐస్ బ్లింక్ చేసి. ఆ పేషెంట్కి నేను అడగంగా నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ వైఫ్ చెప్పింది హీ లైక్ ప్రభాస్. సో నేనేం చేశాను, బాహుబలి సాంగ్స్ పెట్టేసి ఆ పేషెంట్ ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే రియల్లీ సడన్గా వాయిస్ ఓపెన్ చేయడం, హీ స్టార్టెడ్ రియాక్టింగ్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీ వైల్ డూయింగ్ ద ట్రీట్మెంట్స్. అలా ఇంప్రూవ్ చేసి ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఒక్కొక్క సాంగ్ పెట్టుకుంటూ తనని ట్రీట్ చేయడం జరిగింది. నౌ హీస్ కంప్లీట్లీ మాట్లాడడం లేదు, బట్ కాన్షియస్కి వచ్చేసాడు. హీస్ కంప్లీట్లీ ఫైన్, ఈజ్ రియాక్టింగ్ విత్ ఎవ్రీ వన్. ఇందాక మీరు వీడియో తీసింది కూడా ఆ పేషెంట్కే. నా పెయిన్ అంటే కూడా పెయిన్ అని సైగ చేస్తుండు, నొప్పి వద్దు అంత నార్మల్ స్టేజ్కి మేము తీసుకొచ్చాము. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏ కండిషన్కైనా మెంటల్గా ఫోకస్ చేయాలి. సో మెంటల్గా ఫోకస్ చేసామంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. సో అది బిహేవియర్ చేంజెస్ మారడానికి ఖచ్చితంగా ఒక సైకాలజిస్ట్గా కూడా మారాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ, పేషెంట్ బాగా అవుతున్నా కూడా ఫ్యామిలీ నా వల్ల అవ్వదు, మేము ఇంక వెళ్ళిపోతాం, ఇంకెన్ని డేస్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేము పేషెంట్స్గా ఉండి వాళ్ళని కొంచెం ఆగండమ్మా, ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నారు అని మేమేం చేస్తాము. నేను డే 1 వాళ్ళు వచ్చినప్పుడు వీడియోస్, డే 1 వాళ్ళు వచ్చినప్పుడు మేము చేసిన ట్రీట్మెంట్ ప్లాన్, అండ్ ఎవ్రీ 10 డేస్కి నేను ట్రీట్మెంట్ చేంజ్ చేస్తాను. ఆ పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ సివియర్ మూమెంట్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళ ముందు పెట్టేసి ఇది జరిగింది, ఇది ఇంప్రూవ్ అయింది, మీరు ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకొన్ని యాడ్ చేస్తాను, లేదంటే మీ ఇష్టం, ఎందుకంటే ఎవరి సోషల్ ఎకనామిక్ లైఫ్ వాళ్ళది. సో బట్ 100% నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్తాను. ఇప్పటి వరకు ఎవరు నా మాట అయితే తప్పలేకుండా వెళ్ళలేదు. నేను ఉండమంటే ఉన్నారు, వెళ్ళమంటే వెళ్ళారు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అలా నేను ఫిజియోని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని ఎంజాయ్ చేపిస్తూ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఇది నా దగ్గర జరిగేది ఇది. సో దిస్ ఈజ్ ద రీహాబిలిటేషన్. అంటే మనిషి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ట్రీట్మెంట్లో కూడా డిఫరెంట్ ఉంటుందా? డెఫినెట్గా ట్రీట్మెంట్ ఒకటే అయి ఉండొచ్చు, కండిషన్ కూడా ఒకటే అయి ఉండొచ్చు, కానీ చేసే స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. బికాజ్ ఒక పేషెంట్ బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఒక పేషెంట్ బాడీ ఒకలాగా ఉంటుంది. అది వెయిట్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ, యాక్సెప్టెన్స్ పరంగా కానీ. ద మెయిన్ థింగ్, ద పేషెంట్ షుడ్ యాక్సెప్ట్ ఎ థెరపిస్ట్. మనం ఏం చేయాలనుకుంటున్నామో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ దానికి టైం పడుతుంది. అండ్ కొన్ని బాడీస్ తొందరగా రియాక్ట్ అవుతాయి, అడాప్ట్ అవుతాయి ట్రీట్మెంట్ ప్లాన్స్కి, అండ్ ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కొందరు బాడీస్కి నువ్వు ఎంత చేసినా కూడా కండిషన్ అంత తొందరగా మూవ్ అవ్వకపోవచ్చు. సో కండిషన్ సేమ్ ఉన్న బాడీని బట్టే ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది డెఫినెట్గా. మరి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎన్ని డేస్ పట్టచ్చు పూర్తి అవ్వడానికి? పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి?
పూర్తి అవ్వక ముందే మీకు మార్పులు అనేది కనిపిస్తాయి మేడం. ద ఫస్ట్ ఇనిషియల్ 10 days అంత చేంజెస్ కనిపించవు. ఓన్లీ ద పెయిన్ తగ్గడము, లేకపోతే స్వెల్లింగ్స్ తగ్గడము, ఫస్ట్ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గడము అంతవరకే కనిపిస్తాయి. ఫర్దర్ వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క ఇప్పుడు ఆర్థో కేసెస్ లాగా ఫ్రాక్చర్స్కి కానీ రిప్లేస్మెంట్స్ కానీ ఒక 30 days మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎనఫ్. 30 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హెల్తీగా ఉంటారు, బాగా తింటారు, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారు, తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేపిస్తాము, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాము. కాబట్టి 20 to 30 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. న్యూరోకి వస్తే మాత్రం టైమింగ్ ఎవరు చెప్పలేము. వి విల్ ట్రై మోర్ దెన్ ఎనఫ్ 3 months, 6 months, 9 months అలా పట్టచ్చు. మోస్ట్లీ మా దగ్గర అయితే 2 to 3 months అండి. బికాజ్ వాళ్ళకి మొత్తం రైస్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఫీడింగ్ అనేది ట్యూబ్ నుంచి వెళ్తుంది. సో వాళ్ళకి ఫుడ్ అంత కరెక్ట్గా అందకపోవచ్చు. ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కూడా డైరెక్ట్ సాలిడ్స్ వేరు, లిక్విడ్స్ వేరు. సో దానివల్ల అండ్ ట్రాకియస్టమీ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఆల్సో నెబులైజర్ ఇవన్నీ మెడికేషన్స్ వల్ల వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. ఆర్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నార్మల్గా మనలాగే ఉంటారు. ఒక దెబ్బ తగిలిన కాడ మాత్రమే పెయిన్ ఉంటుంది తప్ప మిగతాదంతా నార్మల్ కదా. సో అలా కండిషన్ని బట్టి సో న్యూరోకి ఆర్థోకి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ప్లాన్కి వచ్చేస్తే ఖచ్చితంగా పేషెంట్ని బట్టే మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాము, కండిషన్ని బట్టి అయితే కాదు. మరి ఈ దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా ఉపశమనం కల్పించవచ్చా? ఒకవేళ నిజంగా వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందండి? యా అండి, చాలా ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ అని మెయిన్గా ఇప్పుడు సఫర్ అయ్యే చాలామంది ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ అని అలాంటి వాళ్ళకు కూడా డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కంప్లీట్గా తగ్గకపోవచ్చు, బట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇంకా డీజనరేట్ అంటే ఇంకా దిగజారకుండా, ఆ జాయింట్ ఇంకా పాడవకుండా, కంప్లీట్గా కుంటి అవ్వకుండా, అలాంటి అవ్వకుండా ఖచ్చితంగా మనం హెల్ప్ చేయగలుగుతాము. ద ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ప్రాబ్లం యాక్చువల్ ఎందుకు వచ్చింది, మేబీ జెనెటిక్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఏదైనా ఓవర్ మెడికేషన్ వల్ల అలా. సో అదేంటో తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రీట్మెంట్, ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. దట్స్ వాట్. అదే పుట్టుకతో వచ్చిన ట్రీట్మెంట్కి ఒక రకంగా ఉంటుంది, నార్మల్గా వచ్చిన దానికి ఒక రకంగా ఉంటుంది. మీరు అన్నట్టు దీర్ఘకాలిక ప్రాబ్లంకి డెఫినెట్గా ట్రీట్మెంట్ మనం చేయాలి. చేయడం వల్ల తొందరగా రాదు, ఎందుకంటే కామన్ వాళ్ళకన్నా ఇది క్రానిక్ వెళ్ళిపోతుంది, అడ్వాన్స్, మోడరేట్, క్రానిక్. సో వీళ్ళు కనుక కొంచెం ముందుగా స్టెప్ తీసుకొని ఉంటే ఇంతవరకు రాకుండా. ఆల్రెడీ క్రానిక్ కాబట్టి ట్రీట్మెంట్ చేస్తున్న ఇనిషియల్ డేస్లో ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు. డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం అండి. మరి ట్రీట్మెంట్ టైంలో ఏమైనా మెడిసిన్స్ కానీ మందులు కానీ వాడుతూ ఉంటారా? యా, ట్రీట్మెంట్ మేమైతే మెడికేషన్ ఏం సజెస్ట్ చేయం మేడం. మాది కంప్లీట్ హాలిస్టిక్ స్టైల్. కంప్లీట్ ఓన్లీ పొజిషనింగ్ ఎలా చేయాలి, ఎలా పడుకోవాలి, రిలాక్స్గా ఎలా ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని మూవ్ చేసుకోవాలి, ఇంతవరకే తప్ప మేము మెడికేషన్ అయితే ఇవ్వము. బట్ డెఫినెట్లీ వీ విల్ రికమెండ్ దెమ్. లైక్ మీకు మరీ ఇబ్బందిగా క్రానిక్ అనిపిస్తే మీరు మీ డాక్టర్ని కలిసి, లేకపోతే మీ ఫిజిషియన్నో లేదా ఆర్థోపెడిక్నో కలిసి నార్మల్గా పెయిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. బట్ లాంగ్ టైమ్ పెయిన్ కిల్లర్స్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ ఫర్ ద బాడీ. దానివల్ల ఆ టెంపరీగా పెయిన్ పోతుంది. ఫిజియో ఏంటి, చేసేటప్పుడు పెయిన్ వస్తుంది కానీ ఫర్దర్గా పెయిన్ రాదు. టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ అవుతుంది, బట్ మళ్ళీ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ కనుక అందరికీ అర్థమవుతే ఫిజియోకి ఈజీగా మూవ్ అవుతారు. మరి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తారు? యా, ఫిజియో చేసేటప్పుడు ఫస్ట్ మేమైతే హ్యాండ్తోనే మొబిలైజేషన్స్ చేసుకుంటాము. హ్యాండ్తోనే మ్యానిపులేషన్స్, మసాజ్, వాట్ ఎవర్ పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి. లేదు క్రానిక్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మేము ఎలక్ట్రోథెరపీ యూస్ చేస్తాము. హైడ్రోథెరపీ, ఎలక్ట్రోథెరపీ అని, అల్ట్రాసౌండ్, చాలా మెషిన్స్ అని, అన్ని ఇంపార్టెంట్ మెషిన్స్ తెప్పించుకున్నాము. సో నా అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి ఏదేది ఇంపార్టెంటో అవన్నీ తెప్పించాము. వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు, అండ్ వీ విల్ యూజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ట్రీట్మెంట్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? మా ట్రీట్మెంట్ స్పెషాలిటీ అయితే ఖచ్చితంగా చెప్తాను. లైక్ న్యూరో వాళ్ళకి, కార్డియో వాళ్ళకి డెఫినెట్గా నేను ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనుకోవచ్చు. బిఫోర్ ఆఫ్టర్ అనేది నేను పక్కా 100% చూపిస్తాను. నా దగ్గర ఆ రియల్ టెస్టిమోనీస్ ఉన్నాయి, ఆ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను కూడా రెడీగా ఉన్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఖచ్చితంగా నేను చూపించగలుగుతాను. బికాజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత వీల్ చైర్లు, బెడ్ మీద వస్తారు, వెళ్ళేటప్పుడు హ్యాపీగా వాకర్తో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు దానికి మించిన ఆనందం లేదు మాకు. ఎస్.
నిజానికి మీరు ఒక మంచి డాక్టర్ అవ్వాలనేది మీ కళ. నిజానికి మీ కళ అని కాదని, కానీ మీ ఫ్యామిలీ కళ అని కూడా చెప్పొచ్చు. మీరే ఇందాక చెప్పారు కూడా. సో మీరు ఇలా ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, పేషెంట్స్ నుంచి కూడా ఎంతో మంచిగా పొగడ్తలు కూడా వస్తున్నాయి. మరి మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటారు? డెఫినెట్లీ అండి, ఒక రకంగా నేను లక్కీ అన్లక్కీ తెలీదు. బికాస్ ఇది అనేది డెఫినెట్గా మా నాన్నగారి కోసమే. ఈ డ్రీమ్ ఇదంతా కూడా చేసింది తను, చెప్పింది అన్నీ చేసినా బట్ తను చూడట్లేదు కాబట్టి ఆ పెయిన్ మాకు ఉంటుంది. బట్ మా అమ్మగారు ఉన్నారు, ఈవెన్ షీఈ్ ఎ సింగిల్, చాలా కష్టపడి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. డెఫినెట్లీ షీఈ్ హ్యాపీ. కొంచెం ఎమోషన్ అయిపోయాను, సారీ. సో యా, డెఫినెట్గా ఫ్యామిలీ నుంచి ఇవన్నీ చూస్తుంటే అవార్డ్స్ ఇవన్నీ చూసేసి తను సింగిల్ మదర్ ఎంత చేసినందుకు ఆ ప్రౌడ్నెస్ అనేది తనకే వెళ్తుంది. బట్ నాన్నగారు చెప్పింది ఏంటంటే ఎంత ఉన్నా మనం తగ్గి ఉండాలమ్మా, అదొకటి. బట్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి అన్నప్పుడు కొంచెం ప్రౌడ్ ఉండాలి. ఎందుకు అంటే అది నీ కవచం. ఆ ప్రౌడ్నెస్ అనేది నీ చూపించుకోవడానికి కాదు, నీ దగ్గరికి ఏమీ పడకుండా, రాళ్ళు పడకుండా ఒక కవచంలాగా ఉండాలి తప్ప. బట్ డౌన్ టు ద ఎర్త్ అనే చెప్పారు. నేను అలాగే నా పేషెంట్స్కి నేను అదే విధంగా అదే పాటిస్తూ అదే లవ్లీగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ఏ పేషెంట్ అయినా నేను మంచి మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి కూడా, మా మమ్మీకి కూడా కాల్ చేస్తారు, ఇప్పటికీ వస్తారు. సో నా పేషెంట్స్ నాకు ఫ్యామిలీ అయిపోయారు ఇప్పుడు. మోర్ దెన్ అంటే చుట్టాలు అంటారు కదా, బాబాయిలని మామయ్యలని, వాళ్ళందరికీ నేను ఎప్పుడో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లలో కలుస్తాను తప్ప, అంటే అందరం బాగానే ఉంటాం బట్ కలవు మేము. బట్ ఎక్కువగా కలిసేదైతే మా మమ్మీకి మాకు ఎక్కువ నా పేషెంట్సే కాల్ చేయడం. నేను లేకున్నా మా మమ్మీకి కాల్ చేయడం, నేను లేకున్నా నేను ఎక్కువ అబ్రాడ్లో ఉన్నాను కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు నాకన్నా ముందు మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం, మా పిల్లల దగ్గరికి వెళ్ళి చూసుకోవడం, బర్త్డేస్ కానీ ఎనీ ఈవెంట్స్ ఫస్ట్ విషెస్ వాళ్ళ దగ్గర నుంచి రావడం, ఇది చాలు. ఐఎమ్ నాట్ ఇన్ రిచ్ బ్యాక్గ్రౌండ్, అంత రిచ్ ప్రాపర్టీస్ లేకపోయినా ఐఎమ్ వెరీ రిచ్ బికాస్ ఐ గాట్ మెనీ బడీ హార్ట్స్. అది చాలు నాకు. దట్స్ వాట్ ఐఎమ్ ఎ బ్లెస్డ్ బేబీ. మై ఫాదర్ డ్రీమ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్. తన డ్రీమ్స్ ఒకటి, నేను డాక్టర్ అవ్వాలి అండ్ నేను లండన్ వెళ్ళాలి అన్నాడు. నేను లండన్ వెళ్ళాను, చదివాను, సక్సెస్ అయ్యాను. దట్స్ ఎనఫ్. సో దట్స్ వాట్ ఐఎమ్ వెరీ ఫుల్ఫిల్డ్ అండ్ హ్యాపీ టు బీ ఎ ఫిజియోథెరపిస్ట్. నిజానికి డాక్టర్ అంటేనే 24 hours అయినా సరిపోదు. ఇందాక మేము కూడా చూసాము, పేషెంట్స్ దగ్గర చాలా టైం మీరు స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి ఫ్యామిలీతో కూడా మనం స్పెండ్ చేయాలి. మరి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మీకు టైం దొరుకుతుందంటారా? అంటే ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదండి, ఎలాంటి సపోర్ట్ ఉంది? డెఫినెట్లీ అండి, సపోర్ట్ అనేది ఉంది కాబట్టే, అంటే ఒక్కొక్క టైంలో గర్ల్ని కాబట్టి ఒక్కొక్కసారి సపోర్ట్ చేయడానికి ఆలోచిస్తారు. బికాస్ నువ్వు అమ్మాయివి అని ఒక్క కాడ ఆపుతారు. బట్ నేనైనా కూడా మా ఫ్యామిలీలో అందులో నేను కొంచెం డిఫరెంట్. నేను ఒక్కదాన్ని ఎక్కువ ఎడ్యుకేట్ అయ్యి బయటకు వచ్చిన అమ్మాయిని మా ఫ్యామిలీ మొత్తంలో ప్రౌడ్గా నేనే, అది నేను చెప్పగలుగుతాను. అంతేకాకుండా సింగిల్గా ఇంకో కంట్రీకి వెళ్ళింది కూడా నా ఫ్యామిలీ మొత్తంలో నేనే. మళ్ళీ ఇప్పుడు ఒక సొంతంగా ఒక గర్ల్గా సెంటర్ పెట్టింది కూడా అది నేనే, అది కూడా ప్రౌడ్గా చెప్తాను నేను. ఇంతలో కూడా డెఫినెట్గా మా సైడ్ అమ్మాయి అనేది ఒక కన్సర్న్. కొన్ని కాలం మా మమ్మీ కూడా కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్. తనతో చెప్తాము, తీసుకొస్తాను, మమ్మీని తీసుకొచ్చి చూపించాను అనుకో, తను ఇంకా మాట్లాడదు, అక్కడ ఆన్సర్ ఉండదు. ఫస్ట్ డెఫినెట్గా అపోజిషన్ అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది లైఫ్లో. కానీ ఎప్పుడైతే తను వచ్చి చూస్తుందో, అది నా కాలేజ్ కానీ లేకపోతే నా వర్క్ స్టైల్ కానీ వేరే కంట్రీ కానీ, తను అక్కడ నా రివ్యూస్ కానీ వాళ్ళు అక్కడ అన్నీ చూడగానే తను ఓకే నీకు ఇంకా బాగుంది అనుకున్నప్పుడు సరే వి విల్ సపోర్ట్ యూ అని చెప్తారు. డెఫినెట్గా హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. తను ఏది వద్దని చెప్పడు. నీ డ్రీమ్, నీ ఫాదర్ డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఓకే గో ఆన్ అనే చెప్తాడు. అండ్ ఐ హ్యావ్ 2 beautiful kids, 2 angels, డాటర్సే ఉన్నారు. యా, వాళ్ళని కూడా ఎక్కువ శాతం మా హస్బెండే చూసుకుంటాడు. నాకు కంప్లీట్ టైం నా వర్క్, నా పేషెంట్స్ లేకపోతే నా ఎడ్యుకేషన్కే సరిపోతుంది. నాకున్న టైంలో 100% టైం నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను. బట్ మోస్ట్లీ పిల్లలు పెరిగింది అమ్మ దగ్గర, మా ఆయన దగ్గరే. పాలు ఇవ్వడం వరకే నా బాధ్యత, పెంచింది మాత్రం మా అమ్మ, మా హస్బెండ్. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సెంటర్ ఓపెన్ చేశాక కూడా మమ్మీని తీసుకొచ్చి చూపించిన తర్వాత తను అర్థం చేసుకుంది. అండ్ మై హస్బెండ్ ఆల్సో, నేను ఇట్లా ఇండియా వచ్చేస్తున్నాను, ఇట్లా సెంటర్ ప్లాన్ చేస్తున్నాము వేరే ఫ్రెండ్స్తో కలిసి అంటే ఇమ్మీడియట్గా వచ్చారు. హీ ఈజ్ ఆల్సో ఫిజియో అండ్ వీఆర్ వర్కింగ్. ఇప్పుడు
మమ్మీ ఫుల్ ఖుషి, అందరికన్నా మమ్మీ ఖుషిగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఒక కాడ ఉన్నాము, స్కూల్ పక్కనే, సో టైం టు టైం అన్నీ జరుగుతున్నాయి. సో అండ్ షీఈ్ హ్యాపీ. అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను వెళ్తాను, లేదా వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో అలా స్మూత్గా నడుస్తుంది. ఆ పేషెంట్తో టైం అంటారా, డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫిజియోస్కి పేషెంట్ డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఇది చేయి అనడానికి లేదు. డెఫినెట్గా నువ్వు పేషెంట్ని ఫస్ట్ మోటివేట్ చేయాలి అంటే కౌన్సిలింగ్లో కూడా వెళ్ళలేము. ఫస్ట్ నార్మల్ లైఫ్గా మాట్లాడాలి, వాళ్ళని హ్యాపీ చేయాలి, వాళ్ళని ఫ్రీగా జోన్ చేయాలి అంటే టైం పడుతుంది. అది చేసుకుంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అంటే మా దగ్గర ఖచ్చితంగా ఒక్క ట్రీట్మెంట్ 1 hour జరుగుతుంది. ఒక్క పేషెంట్కి 1 hour. ఆ 1 hour మేము ఒక 5 members 6 members ఒక్క పేషెంట్కే పడతాం. ఫిజియోస్, కేరర్స్ అండ్ అసిస్టెంట్స్ అందరం కలిసి ఒక్క పేషెంట్కి 4 to 5 people ఖచ్చితంగా పడుతుంది. అలా డైలీ మేము 4 sessions చేస్తాం ఒక్క పేషెంట్కి. బెడ్ సైడ్ చేస్తాము, మళ్ళీ ఇక్కడికి చేసేది ఇక్కడ తీసుకొస్తాము. సో బెడ్ మీద 1 hour, ఇక్కడ 1 hour. సో ఎవ్రీ పేషెంట్కి జనరల్ వార్డే కానీ, రూమే కానీ, ఈవెన్ ఓపీ కూడా వస్తారు మా దగ్గరికి. ఓపీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చినా కూడా సేమ్ మేము అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 1 hour కంప్లీట్గా ఇస్తాము. సర్వీస్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వం. మీరంటూ మీ కెరీర్ని చూస్ చేసుకొని అదే వేలోనే వెళ్తున్నారు, చాలా ఇష్టంగా మీ వర్క్ని చేస్తున్నారు. సో పేషెంట్స్తో గడుపుతున్నారు హ్యాపీగా. బట్ ఇక్కడ వర్క్ చేసే కేర్ టేకర్స్ కానీ, ఇక్కడ వర్కర్స్ కానీ, వాళ్ళకి అలాంటి కెరీరే ఉండనని లేదు కదండి. సో వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి. మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎస్, యాక్చువల్గా ఈ సిస్టమ్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. నేను నేర్చుకుంది, నేను ఎక్కడైతే వర్క్ చేశాను ఎలాగుందో అది మనకు కూడా ఉండాలి అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ఎస్, ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు నేను మా ఇంకో డాక్టర్ గారు ఉన్నారు, మా ఇద్దరిది సేమ్ ఇదే ప్రాబ్లం. మరి ఎలా అనుకుంటే దెన్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఎ టీమ్. వాళ్ళని సెర్చ్ చేసుకొని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చుకొని పేషెంట్ సెంటర్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఎంపతి, వాళ్ళకి డిసిప్లిన్ ఇవన్నీ మేము నేర్పించుకొని వాళ్ళని ట్రైనింగ్తో పాటుగా వాళ్ళకి వర్క్ ఇచ్చుకుంటూ నౌ దే ఆర్ నాట్ ఓన్లీ పర్సనల్ కేరర్స్, దాంతోపాటు దే ఆర్ ఎడ్యుకేటింగ్ నౌ. వాళ్ళకి మేము డిప్లొమా కోర్సెస్ లాంటివి చేయించుకుంటూ ఇటు నౌ వాళ్ళకి ఇటు సర్టిఫికేషన్స్ వస్తాయి అండ్ ద మెయిన్ లెవెల్ వాళ్ళకి జాబ్ కూడా అవుతుంది. సో ఇవన్నీ కలిపి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఫోకస్గా ఉన్నారు. అండ్ రియల్లీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళమన్నా వెళ్ళరు, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్ బికాస్ వీ డోంట్ ట్రీట్ లైక్ దెమ్ యాజ్ ఎ వర్కర్స్. మేమంతా రిహాబ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అందులో నర్సెస్ ఉన్నారు, ఫిజియోస్ ఉన్నారు, ఇంకా అండ్ వీ హ్యావ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆల్సో ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండ్ స్పెషల్లీ క్లీనర్స్, కేరర్స్, ఇదంతా కూడా అందరం కలిసి మేము ప్రతి పార్టీ ఎంజాయ్ చేస్తాం. ఎవరి బర్త్డే అయినా మేము అందరం కలిసి ఒక కాడ యునైట్ అయ్యి పేషెంట్స్ని కూర్చోపెట్టుకుని పేషెంట్స్ ముందు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది క్లీనరే కానీ, కిచెన్ స్టాఫే కానీ, డాక్టరే కానీ, నర్సే కానీ, నో మైండ్. అవన్నీ డ్యూటీలో ఉన్నప్పుడే, డ్యూటీ కానప్పుడు మేము ఇలా చేస్తాము. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి లీవ్ విషయంలో ఈవెన్ దే ఆర్ సిక్, వాళ్ళకి హెల్త్ బాగాలేకుంటే మేము ఇక్కడే స్పెషల్గా పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. టెస్టెస్ కానీ, వాళ్ళకి ఏమైనా మెడికేషన్ కావాలన్నా కూడా అన్నీ మా డాక్టర్ గారు మేము కలిసి అన్నీ స్పెషల్గా వాళ్ళకి కేర్ చేస్తాం. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ టు బీ స్టే హియర్. మీరు ఇంతకు ముందు చెప్పారు చిన్న వయసులో నేను నడవలేకపోయాను అని చెప్పేసి. సో అలాంటి సందర్భాలు మళ్ళీ మీకు ఏమన్నా కనిపించాయా? అంటే ఎవరైనా చిన్నపిల్లలు నడవలేని వారు? ఒక అదృష్టం ఏంటంటే ఒక ఫిజియోథెరపిస్టే ఇప్పుడు నార్మల్గా డాక్టర్స్కి వాళ్ళు ఆర్థోనే చూస్తారు, న్యూరోనే చూస్తారు, కార్డియో. బట్ మేము ఫిజియోస్లో మాకు కూడా క్యారెక్టర్స్ ఉంటాయి, కార్డియో ఫిజియో అని. బట్ యాజ్ ఎ నార్మల్ ఫిజియో ట్రైనింగ్ మేము చేస్తాం కాబట్టి రిహాబ్ ట్రైనింగ్లో మేము క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్ చేస్తాము, పీడియాట్రిషియన్ అంటే కిడ్స్కి చేస్తాము, అండ్ ఆల్సో ఆర్థో వాళ్ళకి చూస్తాము, అన్ని కేసెస్ చూస్తాం. డెఫినెట్గా మాకు ఇప్పుడు పిల్లలు కూడా వస్తారు. అలా మాకు ఈ రిహాబ్లో అలా 2 kids వచ్చారు. అండ్ అందులో మిరాకిల్ జరిగిన ఒక కిడ్ ఏంటంటే 1 బర్న్ కేసు వచ్చింది. అంటే ఒక కాలు మొత్తం బ్యాక్ సైడ్ ఆయిల్లో పడి మొత్తం కాలిపోయింది. మన మమతా హాస్పిటల్స్లోనే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కింద సర్జరీ అయినాక పైకి షిఫ్ట్ చేశాము. ట్రీట్మెంట్ చేసిన ఎగ్జాక్ట్లీ 22 days, నాకు బాగా గుర్తు. 22 daysలో బాబు నడవడం జరిగింది. ఆఫ్టర్ 45 days ఉరికాడు, వెళ్ళాడు. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళంతా సెటిల్ ఫ్యామిలీ కాకపోయినా ట్రీట్మెంట్ అయ్యాక స్వీట్స్ తీసుకొచ్చి మా అందరికీ ఫ్లవర్స్ ఇచ్చి నాకు ఆ బాబు కిస్ ఇచ్చేసి అసలు ఇట్స్ ఎ వెరీ మెమొరీ థింగ్ అది. అదే చెప్తున్నాను,
మాకు అన్నిటికన్నా మనీ కన్నా ఇట్స్ లైక్ వీఆర్ నాట్ రిచ్ బ్యాక్గ్రౌండ్ బట్ వీఆర్ రిచ్ బికాస్ లాట్ ఆఫ్ హార్ట్స్ లవ్డ్ బికాస్ ఆ బాబుని టచ్ చేయడానికే చాలా ఏడ్చేవాడు బికాస్ ఆ కాలు మొత్తం కాలిపోయింది, బ్యాక్ సైడ్ స్కిన్ మొత్తం ఊడిపోయితే టచ్ చేయడానికి భయపడతారు. అలాంటిది మేము తనకి సేఫ్గా ఉండడానికి ఏం అవ్వకుండా వ్రాప్ చేసేసుకొని ట్రీట్మెంట్ చేసేసి ట్రైనింగ్ చేసేసి నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళాడు. నౌ హీస్ గోయింగ్ టు స్కూల్ అండ్ ఈజ్ వెరీ నార్మల్ పర్సన్. అప్పుడప్పుడు ఇప్పటికీ వస్తాడు మా దగ్గరికి. ఎంత చిన్న పిల్లాడు అంటే ఇట్స్ లైక్ ఓన్లీ 3.5 years బాయ్, 3.5 to 4 years బాయ్, నర్సరీ, జస్ట్ నర్సరీ బాయ్. వస్తే నేను ఎత్తుకుంటాము, తిరుగుతాము, కలిసి ఉంటాము. అబ్బాయి వస్తున్నాడు అంటే చాలు మా సార్ అందరు చాక్లెట్స్ తెప్పించేస్తారు. సో ఇట్స్ లైక్ అ లవ్లీ థింగ్. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మామూలుగా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు డ్రైవర్స్ కానీ అలా కావచ్చు, వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ థెరపీ చేయించుకోవాలి, ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఎవరికి తెలియదు. సో అలాంటి వారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎలా అండి? ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళు కాన్షియస్లో ఉంటే ఒక డాక్టర్స్ చెప్తారు పలానా కాడ ఫిజియోకి వెళ్ళండి అని, లేకపోతే మన రిహాబిలిటేషన్ సెంటర్కి రావచ్చు. అండ్ నార్మల్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా చేస్తాం మేము. బికాస్ మీకు జర్నీ అవుతుంది, రాలేము, పెయిన్ ఎక్కువ అవుతుంది అన్న కూడా అట్లీస్ట్ మేము పోస్చర్ మేనేజ్మెంట్ చేయడము, ఎలాంటి టైప్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పించడము ఆన్లైన్లోనే, లేకపోతే లైక్ ఎలాంటి స్లైట్ చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎలా చేసుకోవాలి, లిటిల్ మీరు హౌస్లోనే వండుకుంటూ ఎలాంటి టైప్ ఆఫ్ సింపుల్ వే ఆఫ్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది కొన్ని రెమెడీస్ మేము చెప్పేసి మీకు కావాలంటే ఆన్లైన్లోనే పంపిస్తాము. ప్రిస్క్రిప్షన్స్ అంతా రాసి ట్రీట్మెంట్ ప్లాన్ మొత్తం పంపిస్తాను నేను. లేదు అనుకుంటే కొంచెం క్రిటికల్గా ఉంది అనుకుంటే బెటర్ టు విజిటర్స్. అవర్ సెంటర్ ఈజ్ ఇన్ హస్తినాపురం, మమతా హాస్పిటల్స్ పైన, బిఎం రిహాబిలిటేషన్ సెంటర్. అండ్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, రమ్యకృష్ణ మామిడాల ఈజ్ మై ఇన్స్టాగ్రామ్, మై పర్సనల్ ఐడి. సో దాంట్లో కూడా మీకు కంప్లీట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఎవ్రీడే అప్డేట్స్ మేము పెడతాము. అందులో ఎవ్రీడే ట్రీట్మెంట్స్, ఏ పేషెంట్కి ఎలా వర్క్ అవుతుంది అనేది ఎవ్రీడే దాంట్లో అప్డేట్స్ వస్తాయి. మీరు చూడండి, రండి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ప్రాక్టికల్లీ బెటర్, ఒక 3-4 days చూసాక ఇఫ్ యూ రియల్లీ ఫీల్ కంఫర్ట్ ఓన్లీ టేక్ దట్ ఫార్వర్డ్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపికగా చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ. మీరు ఇలాగే మీ కెరీర్లో దూసుకుపోతూ, అంతేకాకుండా మంచిగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఎన్నో ప్రశంసలు అందుకోవాలని వనిత టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.